అంతలోపు ఒక ప్లాస్టిక్ జార్ తీసుకోండి. ఆ జార్లో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసేసుకోవాలి. దాంట్లోనే మనం కల్లుప్పు వేసుకోవాలి. ఇప్పుడు 2 లేదా 3 స్పూన్ల కారం వేసుకోవాలి. దాంతోపాటు పసుపు కూడా యాడ్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మనం కడిగి శుభ్రం చేసుకున్న ఉసిరికాయలు ఆరబెట్టిన తర్వాత ఈ విధంగా జార్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు వాటర్ ములిగేంత వరకు కూడా వేయాల్సి ఉంటుంది. వాటర్ వేసిన తర్వాత మూత క్లోజ్ చేసి ఒకసారి షేక్ చేయండి. అప్పుడు అన్నీ కూడా కలుస్తాయి అన్నమాట. ఈ విధంగా పచ్చిమిరపకాయలు పైకి తేలి కాయలన్నీ కూడా కిందకి చేరుతాయి. ఉసిరికాయ బాగా పెద్దగా ఉంటుంది. ఊరాలంటే కొంచెం టైం పడుతుంది. ఒక 5 రోజుల తర్వాత తీసి చూస్తే మనకి ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఉసిరికాయ స్టార్టింగ్లో ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉందంటే మీరు చూడొచ్చు. ఉప్పు తక్కువైనా కారం తక్కువైనా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఉసిరి ఆవకాయ ఊరబెట్టింది చాలా టేస్టీగా ఉంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది.